హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఉన్నది. ప్లీజ్ మొత్తం చూడండి. సేమ్ టైం ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో అడగవచ్చు, చెప్తాను. మ్యాటర్ ఏంటంటే రియల్ ఎస్టేట్ సంబంధించి బాగా డల్గా ఉంది హైదరాబాద్ మార్కెట్ అనేది చాలామంది చెప్తున్నారు. సేమ్ టైం అమరావతి వైపు చాలా పెద్ద ఎత్తున వెళుతుంది అని చెప్తున్నారు. కానీ వాస్తవమైన పరిస్థితి అది కాదు. అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ సేల్స్ కొద్దిగా డల్గా ఉన్నాయి. బట్ డజంట్ మీన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇలాగే డౌన్ అయిపోతుంది అన్నది మాత్రం కరెక్ట్ కాదు. బికాస్ ఆఫ్ మెనీ థింగ్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పటికీ డౌన్ అయ్యే స్కోప్ లేదు. కాకపోతే స్లో డౌన్ అవుతుంది, స్పీడప్ అవుతుంది తప్ప పడిపోవడం అని అంటూ ఉండదు. నేను ఏకీభవించను ఎవరన్నా పడిపోయింది అన్న మాటలు మాట్లాడితే. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం గవర్నమెంట్ రియల్ ఎస్టేట్కి సంబంధించి బూస్ట్ ఇవ్వడానికి చాలా చాలా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుంది. ముఖ్యంగా మహేశ్వరం వైపు, ముచ్చర్ల వైపు, అలా ముచ్చర్లపురం, ముచ్చర్ల సిటీ, ఫ్యూచర్ సిటీ, ఇవన్నీ. కానీ కొంతమంది ఏంటంటే ఎప్పటికి అయ్యాను అన్నట్టుగా పెదవి విరుస్తున్న పరిస్థితి. కానీ గవర్నమెంట్ కీన్గా ఉన్నప్పుడు డెఫినెట్గా అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెరీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముచ్చర్ల వైపు ఫార్మాసిటీని స్క్రాప్ చేయడము, ఆ తర్వాత ఫార్మాసిటీ కోసం కలెక్ట్ చేసిన ల్యాండ్ని డిఫరెంట్ హబ్స్కి కేటాయించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్కు ఒక పెద్ద పీట వేసి దానికి సంబంధించి ఎక్కువ భాగం ఆ సంస్థలకు, ఆ రిలేటెడ్ ఐటీ సంస్థలకు కేటాయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం. తర్వాత బేగరికంచ మీర్ ఖాన్పేట దగ్గర ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కన్స్ట్రక్షన్కి ఏర్పాట్లు చేస్తూ ఉండడం, బీసీసీఐతో దానికి సంబంధించిన సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఒక కలిక్కి వచ్చిందని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. దాంతోపాటు ఇండియన్ అంటే ఒక జాతీయతా స్వభావం కలిగిన ఒక ఇండియన్ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్ర స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఆయన చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అంటే ఇది కేవలం రాజకీయాలకు పరిమితం కాదు, ప్రభుత్వానికి పరిమితం కాదు. సంస్థలు కూడా క్రియాశీలకంగా ఇండియన్ ఎకానమీని బూస్ట్ చేసే ఒక కీలకమైన సంస్థ మహీంద్రా సంస్థ. దాని అధినేత కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే పాజిటివ్ ఇండికేషన్స్ విత్ లిమిటెడ్ టైం ఫ్రేమ్తో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతాయనేది మనం విశ్వసించడానికి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఓన్లీ గవర్నమెంటే అవుతుంది అని అనుకుంటే రకరకాల ఈక్వేషన్స్ వర్కౌట్ కావచ్చు. కానీ ఆనంద్ మహీంద్రా లాంటి ఒక దిగ్గజం, దట్టు హ్యాజ్ టూ పొటెన్షియల్ కేపబిలిటీస్. ఒకటి, ఆయన సంస్థను అద్భుతంగా నడపడం. రెండు, ఆయనకు నేషనాలిటీ ఫీలింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ చిన్న డెవలప్మెంట్ ఎవరైనా చేసినా కూడా ఆ ఒక అచీవ్మెంట్ కనపడితే దాన్ని ఎంకరేజ్ చేయడం ఆయనకు అలవాటు. సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ని ఆయన ఫాలో అవుతున్న వారందరికీ ఈ విషయాలు తెలుసు. అలాంటి పర్సన్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సారథ్యం వహిస్తున్నారు. అది గ్రేట్ అచీవ్మెంట్ కింద చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటివి పలు ప్రాజెక్టులను గవర్నమెంట్ టేకప్ చేసింది. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బూస్ట్ ఇవ్వడంతో పాటు ఎకానమీని స్ట్రెంథెన్ చేయడానికి, రాష్ట్ర ఎకానమీని, ఆర్థిక పరిస్థితిని స్ట్రెంథెన్ చేయడానికి మొత్తం 19 ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం టేకప్ చేస్తుంది. ఏదో ప్రభుత్వం అనౌన్స్ చేసింది, అవి స్లోగా నడుస్తాయి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ 19 ప్రాజెక్టులకు సంబంధించి స్పీడ్ అనే ఒక స్పెషల్ స్కీమ్ని టేకప్ చేసింది ప్రభుత్వం. ఆ స్పీడ్ ద్వారా ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణీత కాల వ్యవధిలో అనుకున్న లక్ష్యం పూర్తవుతుందా లేదా, ఒకవేళ పూర్తి అయితే నెక్స్ట్ లక్ష్యం ఏం పెట్టుకోవాలి, పూర్తి కాకపోతే ఏంటి డ్రాబ్యాక్స్, ఇట్లాంటివి డిస్కస్ చేసి రివ్యూ చేసి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ 19 ప్రాజెక్టులను కూడా నిర్ణీత కాల వ్యవధిలో, అంటే ఆయన టెన్యూర్లో, ఆయన పదవీ కాలంలో పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఒక హార్డ్ వర్క్తో చేస్తున్నారు. నిజానికి ఫలితం 100% వస్తుందా రాదా అంటే, అది ఫలితం మనం ఎట్లా అంటే మన ఎఫర్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఫలితం దేవుడి దయ, ఎలాగైనా వస్తుంది. మనం కష్టపడితే ఖచ్చితంగా దానికి తగ్గ ఫలితం వస్తుంది, ఏ రంగమైనా కూడా. సో అట్లా ఆయన ఒక నిర్ణీత కాల వ్యవధిలో 19 ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకుంటున్నారు. అవుట్ ఆఫ్ దట్ 19 ప్రాజెక్ట్స్ ఈ మహేశ్వరం రూట్లో ఉన్నవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్ ఫ్రమ్ మహేశ్వరం నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ సంస్థలు కావచ్చు, అదే రకంగా కందుకూరులో వస్తున్న పవర్ గ్రిడ్ లాంటి పెద్ద మేజర్ డెవలప్మెంట్ కావచ్చు, ఆ తర్వాత కందుకూరు నుంచి ఇటు మిగతా ప్లేసుల్లో ఏదే ముచ్చర్ల ఆ ప్రాంతంలో వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, అదే రకంగా కొంత ఫార్మా హబ్, మెడికల్ హబ్ అంటున్నారు దాన్ని,
ఫార్మాసిటీని ఇంతకుముందు స్క్రాప్ చేశారు కాబట్టి మెడికల్ హబ్ అంటున్నారు. దానికి కొంత బిట్వీన్ 1500 to 2000 ఎకర్స్ దానికి అలాట్ చేసినట్టున్నారు. తర్వాత స్పోర్ట్స్ హబ్ కింద ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, దాంతోపాటు అక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం 1,20,000 కెపాసిటీతో ప్లాన్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు ఇప్పుడు ఇండియాలో అహ్మదాబాద్ స్టేడియం ఎంత ఫేమస్. సో అలాంటి ఒక పెద్ద స్టేడియం ప్లాన్ చేస్తున్నారు. ఇవి ప్రాజెక్ట్స్ ఏదో ప్లాన్ చేసి అనౌన్స్ చేసి వదిలి చేస్తున్నారంటే కాదు, ప్యారలల్గా దీనికి సంబంధించిన ఆ స్పీడ్ అనే పేరు మీద ఒక స్కీమ్ పెట్టుకొని దాన్ని నిరంతరం సమీక్షిస్తూ ఆ రకంగా ముందుకెళ్ళడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే ఓవర్ ద పీరియడ్ ఖచ్చితంగా ఇవి గ్రౌండ్ అవుతాయి అన్న ఒక మనం పాజిటివ్ ఇండికేషన్ తీసుకోవచ్చు. దానికి లేటెస్ట్ డెవలప్మెంట్ నిన్న మొన్నటి వరకు కూడా నాకు కూడా కొంత డౌట్ ఉంది, 4 ఏళ్లలో ఇన్ని ప్రాజెక్టులు టేకప్ చేయడం ప్రభుత్వానికి సాధ్యమా అని. ఒకటి ఫండింగ్ రావాలి, అతను కోరుకుంటున్న సంస్థలకు సంబంధించి ఒక టైఅప్ అవ్వాలి, ఎంఓయూస్ అవ్వాలి, ఆ ఎంఓయూలు మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ఎంప్లాయ్మెంట్ రావాలి, ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ డిపెండెన్సీ పెరిగి అక్కడ రెసిడెన్షియల్ కాలనీస్ రావాలి. ఇది ఒక ప్రాంతంలో ఒక సిటీ ఏర్పాటు చేయాలంటే స్టెప్ బై స్టెప్ జరగాల్సిందే. మనం ప్రత్యక్ష సాక్షరం మాదాపూర్ నుంచి కోకాపేట వరకు డెవలప్ అయిన క్రమంలో ముందు సంస్థలు రావడం, ఆ సంస్థల్లో ఎంప్లాయ్మెంట్ పెరగడం, ఎంప్లాయ్మెంట్ పెరిగిన దరిమిల దానికి అనుగుణంగా రెసిడెన్షియల్ ఏరియాస్ పెరగడం, హెచ్ఎండిఏ పరిధి విస్తరించడం, రెసిడెన్షియల్ జోన్లు పెంచడం, సేమ్ టైం కన్జర్వేటివ్ ఏరియాస్ని కాపాడుతూ పర్యావరణాన్ని పరీక్షించడం, ఇవన్నీ ప్యారలల్ గా జరిగినాయి కాబట్టి ఓవర్ ద పీరియడ్ మనకి ఇక్కడ ఒక సైబరాబాద్ అనే ఒక అద్భుతమైన నగరం కనిపిస్తుంది. ఆ ఏరియాకి వెళ్తుంటే మనం ఫారిన్ లో తిరుగుతున్నంత ఫీలింగ్ వస్తుంటది. ఫారిన్ వెళ్ళలేని వారికి అది ఒక మహాదానందం అనుకో. సో అట్లా ఇప్పుడు ముచ్చర్ల వైపు కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఎఫర్ట్ మనకు అదే రకంగా కనిపిస్తుంది. సేమ్ టైం అన్ని గ్రౌండ్ అవుతాయా కావా అనేది కొంత డౌట్ఫుల్గా ఉండింది. బట్ ఆయన కమిట్మెంట్ చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్పీడ్ అనే పేరు మీద నిరంతరం వాటిని సమీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన అనుకుంటున్న ఆ 19 ప్రాజెక్టులో కనీసం సగమైనా ఖచ్చితంగా ఆయన టెన్యూర్లో పూర్తవుతాయన్న విశ్వాసం నాకైతే కలుగుతుంది. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి కొంత స్తబ్దుగా ఉంది అన్న ప్రచారం నేపథ్యంలో ఇది చాలా కీలకమైన ఇష్యూ. ఈ మెసేజ్ ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక బూమ్ క్రియేట్ అవ్వడానికి, ఒక మళ్ళీ అప్గ్రేడ్ వైపు వెళ్ళడానికి ఈ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ చర్యలు ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తాయని చెప్పి నాకు అనిపిస్తుంది. సో అందుకోసం ఆ డీటెయిల్స్ ని షేర్ చేసుకోవడానికి ప్రధానంగా ఈ వీడియో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మహేశ్వరం వైపు అంటే ఆర్టిఫిషియల్ బూమ్ కూడా ఒకవైపు ప్యారల్ గా క్రియేట్ అవుతుంటే కొన్ని జెన్యూన్ వెంచర్స్ మాత్రం మంచి ప్రైసింగ్, పాత ప్రైసింగ్ లోనే కొనసాగిస్తున్నాయి. సో అది కొద్దిగా ఆచితూచి నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఫలితం ఉండే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను, ఒకే వైపు భూమి ఉంది కాబట్టి అటువే వైపు వెళదామని కాకుండా ప్యారలల్గా ప్రభుత్వ పథకాలు ఎక్కడెక్కడైతే కొనసాగుతున్నాయో ఆ అటువైపు కూడా అన్ని రహదారుల వైపు కూడా చూసుకొని తీసుకోవాలి. నా అడ్వైజ్, సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే రోడ్డుకు దగ్గరలో ఉన్నవి 100 feet రోడ్డు, 150 feet రోడ్డుకు దగ్గరలో ఉన్నవి ఎంచుకోవడం మంచిదని అభిప్రాయం. ఇప్పుడు మహేశ్వరం వైపు ప్రభుత్వం ఇన్ని పథకాలు టేకప్ చేస్తుంది కాబట్టి ఆ పథకాలకు దగ్గరగా హైవేకు దగ్గరలో ఉన్న ల్యాండ్స్, తక్కువ ధరలో ఉన్న ల్యాండ్స్ మీరు చేసుకోవచ్చు. ఎవరైనా జెన్యూన్ బయ్యర్ ఉంటే, ఇన్వెస్టర్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. బట్ జెన్యూన్ వాళ్ళే, జస్ట్ టైం పాస్ ఎంక్వైరీస్ వద్దు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం కూడా వేస్ట్ చేయొద్దు దయచేసి. బట్ నేను ఏదైనా సజెస్ట్ చేస్తానంటే ఆల్ యాంగిల్స్ స్టడీ చేసే నేను మీకు కన్వే చేస్తాను. సేమ్ టైం దానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా వాటికి సంబంధించి మీకు అండగా ఉండే ప్రయత్నం చేస్తాను. యాజ్ అ జర్నలిస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్ నేను అందుకు వాడే ప్రయత్నం చేస్తాను. సో ఓవరాల్గా మహేశ్వరం వైపు మనం స్పీడ్గా కార్యక్రమాలు అయితే డెవలప్ అవుతున్నాయి. సేమ్ టైం రియల్ ఫేక్ భూమిలో పడకుండా జెన్యూన్ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 5-6 ఏళ్లలో మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది మహేశ్వరం. దాంతోపాటు నాగ్పూర్ హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, అదే రకంగా బెంగళూరు హైవే కావచ్చు, ఈ దారులకు కూడా దగ్గరలో ఉన్నవి, జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న వెంచర్లు కూడా మంచి వెంచర్స్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ ప్రస్తుతం ఉన్న ఈ స్తబ్దు వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకొని, ఎందుకంటే తక్కువ ఉన్నాయి, మనం బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుంది, సేల్స్ కోసం కొంత డిస్కౌంట్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ డిస్కౌంట్లను వాడుకొని ఇది రైట్ టైం ఇన్వెస్ట్ చేస్తే మీకు కరెక్ట్ 4-5 సంవత్సరాల్లో వాటికి సంబంధించి మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రభుత్వం అయితే కమిటెడ్గా ఉంది. 19 ప్రాజెక్టులకు సంబంధించి 19 ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ సంబంధించి నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ కూడా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ వాతావరణాన్ని, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అనుకూలంగా మలుచుకొని దానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయమని చెప్పి సలహా. ఎవరైనా నన్ను సంప్రదించదలుచుకుంటే మీకు డిస్ప్లే అవుతున్న నంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. జెన్యూన్ బయర్స్ అండ్ జెన్యూన్ ఇన్వెస్టర్స్. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ విత్ బెస్ట్ వెంచర్స్ అని చెప్పగలను.
అది ఓవరాల్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అమాంగ్ యువర్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఎంకరేజ్ మీ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్.